స్వయం ఉపాధి కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని రాష్ట్రీయ మహాజన సమితి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తోనే సోమవారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద సమితి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. సమితి వ్యవస్థాపకుడు కంబం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తమ నిధులను నవరత్నాలకు మళ్లించిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం స్పందించి సబ్సిడీ రుణాలు సత్వరమే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమితి ఉపాధ్యక్షుడు పిల్లి రాంబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు యోహాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, బాబు జగజ్జీవన్ రామ్ వర్ధిల్లాలి, దళితుల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, దళిత బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి, మహిళల ఐక్యత వర్ధిల్లాలి, మహిళల ఐక్యత వర్ధిల్లాలి, మా అక్కల ఐక్యత వర్ధిల్లాలి, మా చెల్లెళ్ళ ఐక్యత వర్ధిల్లాలి, రుణాలు వెంటనే మంజూరు చేయాలి. మరి ఇంకా మంగళగిరి, బాపూజీ నగర్, మరి చినకాకాని, రత్నాల చెరువు, మరి గుండుమేడ, శారదా కాలనీ, గుద్దనగుళ్ళ, మరి ఇక్కడ పెదపరివి నుంచి మా అక్కలు చెల్లెళ్ళు ఈ రోజున గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని, గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారిని కలిసి మాకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయమని అడగటం కోసం, అర్జీ ఇవ్వటం కోసం ఈరోజు అందరూ కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మా దళితుల, ఎస్సీ ఎస్టీల, దళిత ఆదివాసీల డబ్బులన్నీ కూడా ఆయన నవరత్నాల పథకాలకి దారి మళ్లించి ఆయన వాడుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క లోను కూడా మేము సబ్సిడీ రుణం పొందలేదు. మాకు జరిగిన ఈ అన్యాయం, ఈ తీరని ద్రోహాన్ని మనసులో పెట్టుకొని, ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా సబ్సిడీ రుణాలు ఇస్తారు, కొత్తగా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ పాతవి మాత్రం తీసేవాళ్ళు కాదు. అవి ఎట్లాగే ఉండేవి, కొత్త ఈగిపోయినా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి కొత్త ఈగపోగా పాతవి మొత్తం ఆయన సొంత పథకాలకు వాడుకున్నాడు. మాకు తీరని అన్యాయం జరిగింది. మరి ఇప్పుడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, మరి జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు జనసేన అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు మా 27 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి అన్నీ కూడా తిరిగిస్తామని మాటిచ్చారు. అదే క్రమంలో ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి గతంలో మాకు మీరు హామీని ఇచ్చారు. ఏమని? ఎలక్షన్ టైంలో మీ సబ్సిడీ రుణాలన్నీ కూడా మీకు తిరిగిస్తాము అని చెప్పారు. మరి నిన్నగాక మొన్న వారం రోజుల కిందట బీసీ కార్పొరేషన్, మరి కమ్మ, కాపు, ముస్లిము, మరి ఇతర కులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు, ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అవ్వాల. బీసీలకి, ముస్లింలకి, ఇతర కమ్మ, మరి రెడ్డి, వీళ్ళకి అట్లా ఉంటే మా దళితుల పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషను? దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని, ఆన్లైన్ వదలాలని, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజున మేము మా రాష్ట్రీయ మహాజన సమితి తరఫున, మా అక్కలు, మా చెల్లెళ్ళ తరఫున మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.